క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈ ప్రార్థన పోరాటమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఈ ప్రార్థన పోరాటమును ప్రారంభించుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, గత కాలమంతయు నీ రెక్కల నీడలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందుకై నిన్ను స్తుతిస్తున్నాము. అనేక మంది ప్రార్థన పోరాటములో జాయిన్ అయి దీవించబడినట్లు సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. పరదవలే భక్తిహీనులు పోలిన, పరదవలే భక్తిహీనులు పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుట్టురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుట్టురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. కనాలయములో నా మొర వినెను, కనాలయములో నా మొర వినెను. అదరెను ధరణి భయకంపముచే, అదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా
పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణికెను. తన నోటా నుండి వచ్చిన అగ్ని, తన నోటా నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్ల, దహించి వేసెను వైరులనెల్ల. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటున చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటున చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చెను అపవాదికి, అపజయమిచ్చెను అపవాదికి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వముననచును, గర్విష్ఠుల యొక్క గర్వముననచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను,
అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. సగమంతా రెండు చేతులు పైకి దేవానికి స్తోత్రం. నా సర్వము నీవయ్యా. యేసు 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 నీకే స్తోత్రం. హృదయపూర్వకంగా యేసు నీకు వందనాలు. దేవా నీవే 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 నా బలం, నీవే నా కొండ, నీవే నా ఆశ్రయము. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. హృదయపూర్వకంగా జీవం నీవేనయ్యా, స్వరమతి ప్రియుడవు ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా
స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు. సజీవుడా, నా బలమైన దేవానికి స్తోత్రం. మృత్యుంజయుడానికి స్తోత్రం. ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోలేమయ్యా. దేవానికి స్తోత్రం, స్తోత్రం అని వ్యక్తిగతంగా ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని ఆరాధన చేద్దామని. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, 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 పరిశుద్ధుడా దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. ఓ యేసయ్యా, బలమంతా నీవేనయ్యా. నా 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 బలమంతా క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, అనుదినము అరుణోదయముననే లేచి ఈ ప్రార్థనా పోరాటంలో జాయిన్ అయి ఆయనను ఆరాధించి ఆయన వాక్యమును ఆలకించి అనేక మంది కొరకు ప్రార్థనా విజ్ఞాపనలు చేయడానికి దేవుడు అనుగ్రహించిన ఈ కృపను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఈ ప్రార్థనా పోరాటంలో అందించబడుచున్న వర్తమానాల ద్వారా మనం ఎంతగానో ఆత్మీయముగా బలపరచబడుచున్నాము. ఈ ప్రార్థనా పోరాటములు చేయబడుచున్న ప్రార్థనల ద్వారా మనం ఎంతగానో మేలులు పొందుకొనుచున్నాము. అనేక మంది అనేక సమస్యల నుండి విడుదల పొందుకొనుచున్నారు. వ్యక్తిగతంగా నేను ఎంతగానో ఆశీర్వదించబడుచున్నాను. ఈ ప్రార్థన పోరాటం ద్వారా దేవుడు చేస్తున్న మేలులను బట్టి మనం ఎంతగానో ఆశీర్వదించబడుచున్నాము. గనుక ఈ ప్రార్థన పోరాటమును మనమందరం కూడా లైక్ చేద్దాం, షేర్ చేద్దాం. అనేక మందికి ఆశీర్వాదకారకులుగా ఉందాం. ఫస్ట్ టైం ఈ ప్రార్థనా పోరాటమును మీరు చూస్తున్నట్లయితే ఈ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ఒక దివ్యమైన అంశాన్ని ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. బైబిల్ గ్రంథములో నుండి ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు మనం చదువుకుందాం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని మేలు కలుగుజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి. గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావలనని మనవి చేయుటకును సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను.
ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశము శుభకరమైన ప్రయాణము కొరకు దేవునిని ఆశ్రయించుము అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, మనమందరం కూడా యాత్రికులుగా ఉన్నాము, ఈ లోకంలో ప్రయాణికులుగా ఉన్నాము, జర్నీలో ఉన్నాము. జీవిత యాత్రలో మనం అందరం కూడా ప్రయాణము చేయుచున్నాము. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మము పొంది ఉన్నారో, రక్షణ భాగ్యము పొందుకుని ఉన్నారో, వారందరూ కూడా విశ్వాస యాత్రలో ఉన్నారు. ఆత్మీయ యాత్ర చేయుచున్నాం. ఈ విశ్వాస యాత్రలో, ఆత్మీయ యాత్రలో వెనుతిరుగు చూడక ముందుకు సాగిపోనట్లుగా శుభకరమైన ప్రయాణము కొరకు మనమందరం కూడా దేవునిని ఆశ్రయించవలసిన వారిగా ఉన్నాం. ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తారో వారిని దేవుడు బలపరిచే దేవుడై ఉన్నాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా దేవునిని ఆశ్రయించి ఆయన బలమును ఆశ్రయించినప్పుడు తన బలముతో మనల్ని నింపే దేవుడై ఉన్నాడు. శుభకరమైన ప్రయాణం చేయాలంటే మన బలము సరిపోదు, మన శక్తి సరిపోదు. దేవుని బలమును ఆశ్రయించి దేవుని బలమును పొందుకొని ఈ ప్రయాణములు ముందుకు సాగవలసిన వారిగా ఉన్నాం. సొమ్మసిల్లిపోకుండా, అలసిపోకుండా ప్రయాణము చేయాలి అంటే దేవుని బలమును ఆశ్రయించి ఆ బలమును పొందుకొని ఆ బలము చేత నింపబడి ప్రయాణం చేసినప్పుడు గమ్యాన్ని చేరుకునే వారిగా మనం ఉంటాం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి. మన దేవుడు బలవంతుడైన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు బలవంతుడైన దేవుడై ఉన్నాడు. ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన తన బలముతో మనల్ని నింపే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు, ఆనందభరితులు అని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. 5వ కీర్తన 11వ వచనములో, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. దేవునిని ఆశ్రయించే వారందరూ కూడా దేవునిని ఆశ్రయించే వారందరూ సంతోషిస్తారు, ఆనందిస్తారు. దేవునిని ఆశ్రయిస్తే మనకు ఆనందం. ఎందుకంటే ఆయనే మనలను కాపాడు దేవుడు. ప్రయాణములో మనము కాపాడబడాలి. శుభకరమైన ప్రయాణం కలగాలి అంటే మనము దేవునిని ఆశ్రయించి ప్రయాణం చేసినప్పుడు మన ప్రయాణంలో దేవుడు మనలను కాపాడు దేవుడై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆయనే మనలను పుట్టించిన దేవుడు, సృష్టించిన దేవుడు. ఆయనను మనం ఆశ్రయించినప్పుడే మన ప్రయాణములో ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయనను విడిచిపెట్టినట్లయితే మన ప్రయాణములో ప్రయాసలే మిగులుతాయి. మన ప్రయాణం సజావుగా కొనసాగాలంటే దేవునిని ఆశ్రయించి దేవుని నీడలో మనము ప్రయాణము చేయవలసిన వారిగా ఉన్నాం. ప్రియులారా, 78వ కీర్తన 52వ వచనం నుండి మనం చూసినట్లయితే, అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను, ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను, వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. మన దేవుడు మంచి కాపరి, గొప్ప కాపరి, ఆత్మల కాపరి, ప్రధాన కాపరిగా అరణ్య యాత్రలో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తోడుకొని పోయినట్లుగా మనము చూస్తున్నాం. గొర్రెలను తోడుకొని పోవునట్లుగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అరణ్య మార్గంలో నడిపించినట్లుగా మనము చూస్తున్నాం. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను, వారి శత్రువులను సముద్రంలో ముంచివేసెను. ఇశ్రాయేలు ప్రజలు దేవునిని ఎప్పుడైతే ఆశ్రయించారో దేవుడు వారిని గొర్రెల కాపరి వలె నడిపిస్తున్నాడు, తోడుగా ఉన్నాడు, నీడగా ఉన్నాడు. పగల ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు అని చెప్పినట్లుగా ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభముగా ఉండి దేవుడు వారిని తోడుకొని పోయాడు. రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. గొర్రెల కాపరి వలె ఆయన వారిని నడిపించుచూ ఉన్నాడు. భయంకరమైన ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించి ఇశ్రాయేలు ప్రజలను ఆయన నడిపించుచున్నాడు. ఎర్ర సముద్రమును దాటింపజేసి అరణ్య యాత్రలో ఆయన వారిని నడిపించుచూ ఉన్నాడు. ఏ భయము వారికి కలగకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ప్రియులారా, అరణ్య యాత్రలో మనమున్నాం.
మనమందరం కూడా ఈ లోకమనే అరణ్యములో ప్రయాణము చేయుచున్నాం. ఈ లోకములో ఎన్నో భయములు పొంచి ఉన్నవి, ఎన్నో అపాయములు పొంచి ఉన్నవి. గాఢాంధకారపు లోయగా ఈ లోకమున్నది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు. ఆ విధముగా దేవుడు మనలను నడిపించుచున్నాడు. ఒక కాపరి వలె, ఒక తండ్రిగా నడిపించుచున్నాడు, కాపరిగా నడిపించుచున్నాడు. నిజముగా మన దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు. ఏ ఆపద వచ్చినా కూడా యేసయ్యను ఆశ్రయిస్తే, ఆయనను ఆశ్రయిస్తే, ఆయన నమ్ముకుంటే నిజముగా ఆయన మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చిన దానిని పాయలుగా చేసి దేవుడు నడిపించాడు. అరణ్య యాత్రలో దేవుడు వారికి ఏ కొదువ కలగకుండా దేవుడు వారిని పోషించుచు నడిపించిన దేవుడుగా ఉన్నాడు. వారిని విడిపించి నడిపించుచు, వారిని పోషించుచు కాపాడుతూ వచ్చిన దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు విడువని దేవుడు, మరువని దేవుడు, కడవరకు నడిపించే దేవుడుగా ఉన్నాడు. శుభకరమైన ప్రయాణము కొరకు మనమందరమును దేవునిని ఆశ్రయించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన పోరాటమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ ప్రార్థన పోరాటములో జాయిన్ అయి నిన్ను ఆరాధించి, నీ వాక్యమును ఆలకించి, ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించుచున్న నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థన చేయుచున్నాను. శుభకరమైన ప్రయాణము కొరకు అనే దివ్యమైన అంశము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మలను ఆత్మీయముగా బలపరిచినందుకై నిన్ను స్తుతిస్తున్నాం. శుభకరమైన ప్రయాణము కొరకు మేము నిన్ను ఆశ్రయించాలని, నీవు మాకు ఆశ్రయ దుర్గముగా ఉన్నావని, నిన్ను ఆశ్రయించి, నీ బలమును ఆశ్రయించి, నీ బలాన్ని పొందుకొని మేము ప్రయాణం చేసినప్పుడు ఆ ప్రయాణము సజావుగా కొనసాగుతుందని మీరు మాకు తెలియజేసిన విధానం కొరకు స్తోత్రములు. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవిత యాత్రలో, ఈ జర్నీలో మీరు మాతో రమ్మని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ నిన్ను ఆశ్రయించి నీవు అనుగ్రహించే కృపను పొందుకున్నట్లు సహాయము చేయము. ప్రతి ఒక్కరికి శుభకరమైన ప్రయాణము దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. విశ్వాస యాత్రలో, ఆత్మీయ యాత్రలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించుము. గమ్యము చేరునట్లుగా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. ప్రయాణము ప్రారంభించిన వారు మధ్యలో ఆగిపోకుండా కడవరకు కొనసాగునట్లు నీ కృప దయచేయము. నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ప్రార్థన చేయుచున్నాను. ఎన్ని అడ్డులు ఆటంకాలు వచ్చినా వాటన్నిటిని అధిగమించి ముందుకు సాగిపోయే కృప మీరు అనుగ్రహించమని, ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థన చేయుచున్నాం. ఈ ప్రార్థన పోరాటము ద్వారా మీరు చేయుచున్న కార్యములను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. జాషువా గుమళ్ళ మినిస్ట్రీస్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. మా దైవజనులను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. సహదాసుల కొరకు వందనాలు. జరుగుతున్న సేవా పరిచర్య అంతని బట్టి కూడా నిన్ను స్తుతిస్తున్నాం. ప్రేయర్ టీమ్స్ అన్నిటిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. టెక్నికల్ టీమ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. వర్షిప్ టీమ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. జరుగుతున్న పరిచయను మీరు దీవించచ్చు. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న పరిచయను మీరు దీవించండి. యవనస్తుల మధ్యలో జరుగుతున్న పరిచయను మీరు దీవించండి. ప్రతి బుధవారం జరుగుతున్న యూత్ మీటింగ్ ఆశీర్వాదకరంగా జరిగినట్లు సహాయం చేయము. ప్రతి శుక్రవారం జరుగుతున్న ఉపవాస ప్రార్థనలు ఆశీర్వాదకరంగా జరిగినట్లు సహాయం చేయము. ప్రతి ఆదివారం జరుగుతున్న ఆరాధనలు అద్భుతంగా జరిగినట్లు సహాయం చేయండి. జేజీ మినిస్ట్రీస్లో ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న VBS ప్రోగ్రామ్స్ అద్భుతంగా జరిగినట్లు సహాయం చేయము. చిన్న బిడ్డల మధ్యలో జరుగుతున్న ఈ పరిచర్యను దీవించండి. సమస్యలతో సతమతమైపోతున్న బిడ్డలను దర్శించమని ప్రార్థన చేయుచున్నాం. ప్రతి ఒక్కరి సమస్యలు తొలగించమని ప్రార్థన చేయుచున్నాం. అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలను ఇప్పుడే స్వస్థపరచమని ప్రార్థన చేయుచున్నాను. కృంగిన వారిని లేవనెత్తమని ప్రార్థన చేయుచున్నాను. సంతానం లేని వారికి సంతాన భాగ్యము కలుగజేయమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి. వాహనములు లేని వారికి సొంత వాహనాలు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాను. బిజినెస్ చేస్తున్న బిడ్డలకు వారి బిజినెస్లో గొప్ప లాభము, ఆశీర్వాదము కలుగజేయమని ప్రార్థన చేయుచున్నాను. ఆదరణ లేని బిడ్డలకు
గొప్ప ఆదరణ దయచేయండి ప్రభువా. ఈ పరిచర్య అంతని బట్టి నేను స్తుతిస్తున్నాం. మీరు దీవించండి ప్రభువానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ ఆశీర్వాదాలు సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు బర్త్డేలు జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి, యానివర్సరీలు జరుపుకుంటున్న బిడ్డలు మీరు దీవించండి. ప్రతి ఒక్కరి పట్ల మీరు కార్యాలు చేయండి. ఈరోజు నీ బిడ్డలు చేస్తున్న ప్రయాణాలలో మీరు తోడుగుండండి, పనులలో మీరు తోడుగుండండి, వారు చేస్తున్న వ్యాపారాలలో ఉద్యోగాలలో నీ కృప తోడుగుంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి మాతో రానిమ్మని ప్రార్థిస్తున్నాం. శుభకరమైన ప్రయాణాలు ప్రతి ఒక్కరికి దయచేయమని, కృప చూపించమని, ప్రతి ఒక్కరూ నిన్ను ఆశ్రయించి నీవు అనుగ్రహించే కృపను పొందుకొని ముందుకు సాగిపోనట్లు నీ కృప దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి ఎడతగిన సన్నిధి సహవాసము, ఆదరణ ఆనందం ఇక్కడ చేరిన మనందరికీ, సకల లోకములున్న సకల పరిశుద్ధులకు సంఘమునకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనా పోరాటంలో జాయిన్ అయ్యి ఇంతవరకు కూడా మాతో కలిసి దేవునిని ఆరాధించి వాక్యమును ఆలకించి ప్రార్థనలు ఏకీవించిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం నాకు అనుగ్రహించిన దేవునికి, అలాగే మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువా కమల గారికి ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.